ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు. ఆ పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించండి. మీకు దొరికితే తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఏం తప్పులేదు. అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను. ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. మొన్ననే మాట్లాడు మరియమ్మ గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎక్కడా లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి యేసుప్రభు వారు కూడా ఎప్పుడూ ఆవిడని అమ్మ అని పిలవటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎవరితో కన్నదో తెలియక అన్నాడు. ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు? ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు, ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు. ఎవరికి పుట్టిన బిడ్డలా ఎక్కెక్కి ఏడిచేయడని ఎవరికి కన్నది? ప్రాక్టికల్ గా ఏమైనా ఉంటుందా? అందులో చరిత్ర ఏమన్నా ఉందా? ఎవరికి కన్నది? అతని పేరు జోసెఫ్, కార్పెంటర్. పెళ్లికి ముందు వీడికి పిల్లోడు అంటే వీళ్ళు ఏమంటారు? దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఎవిడెన్స్ ఏం లేదు. చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడి ద్వారా పిల్లోడు పుట్టాడని. అందుకే మీరు చూడండి, బైబిల్ ఇంగ్లీష్ లో చదవండి, ఎక్కడ యేసు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడు. మంట నాన్నెవరో ఎంతమంది నాన్నలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా, మరి ఎలా పిలుస్తాడు? పుట్టకనే డౌట్ఫుల్ చేసింది కదయ్యా. అంత దుర్మార్గంగా మాట్లాడాడు ఆ దుర్మార్గుడు. మరి అతను మరి కడుపుకు అన్నం తింటాడా, మరి ఇంకేమైనా తింటాడో నాకు తెలియదు. కానీ క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి, ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులని చెప్పుకున్న వాళ్ళు చాలామంది సీఎంలను తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప, డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు వీళ్ళు. వాళ్ళ భార్యలను ఏమైనా గొడవకు వస్తారు, పరువు నష్టం దావాలేస్తారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఏమైనా అంటే ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ పిల్లల్ని ఏమైనా అంటే ముందుకు వస్తారు, మాట్లాడతారు. జనం దగ్గర డబ్బులు దండుకుని కోట్లకు పడగలెత్తిన దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో. కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా, ఎవరు కలవట్లా, ఎవరు ముందుకు రావట్లా. చూడండి, అలా ఉంది సమాజం.